Hi friends, welcome back to Surya Technic Academy. Myself Surya Toleti. Surya Technic Academy, one of the largest technical YouTube channel. In the Surya Technic Academy, General Intelligence Reasoning, one of the subject-wise part series in series subject. Okay, in part 2. Okay, welcome. Okay. మనం సిరీస్లో పార్ట్ 1 చెప్పుకున్నాము. ఇది సిరీస్లో పార్ట్ 2. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో, సో రిమైనింగ్ మెథడ్స్, సో రిమైనింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ డబుల్ మెథడ్స్, సో అటువంటివన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ పార్ట్ 1లో డిస్కస్ చేసినవి, దానికి ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళి కొంచెం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంతమించి ఏం కాదు. సో ఓకే, ప్లీజ్ డూ షేర్ ఫర్ దిస్ వీడియో for your friends and relatives, that many of the members will benefit them. Okay, and then please to like for this video, share your friends, subscribe this channel and hit the bell icon for more updating videos. Okay, my friends, can you see for this question? One is for the 8, 14, 26, 44, 68. This is also one of the number series, but calculation method is different. So okay, these type of problems are coming on from the in numerical tables. Okay, ఇప్పుడు చూద్దామండి. 8, 14, 26, 44, 68. సో ఇక్కడ వచ్చేదాన్ని ఎంత అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఓకే, సో ఫస్ట్ వీటికి డిఫరెన్స్ ఎంతో చూసుకుందాం. సో ఇదొక కూడా ఒక మెథడ్ అనమాట. సో 14లో నుంచి 8 మనం మైనస్ చేస్తే 6 అంటే కానీ ఇక్కడ దీనికి ఇది ప్లస్ అయింది కనుక సో +6గా అనుకుందాం. సో క్యాలిక్యులేషన్ మెథడ్లో మనం సింపుల్గా అవడం కోసం 14 - 6 అండ్ 8 అంటే 6 వస్తుంది. ఓకే, కానీ 8కి మనం +6 చేస్తే 14 అంతే కదండి. సో ఆ విధంగా వెళ్ళాలన్నమాట. సో సింపుల్ క్యాలిక్యులేషన్స్ కోసం. సో 26 - 14 + 12. సో 12 వచ్చింది. సో 14కి +12 చేస్తాను కదా నాకు 26 వస్తుంది. సో అలాగా 44 - 26. సో ఇక్కడ నాకు 18 వస్తుంది అంటే +18. 68, 44. 68లో నుంచి నేను నార్మల్గా 44 అనే దాన్ని మైనస్ చేస్తే నాకు వచ్చేది 24. సో ఓకే, +24. సో నేను ఇప్పుడు ఇక్కడున్న ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకే, ఇప్పుడు 6 ఉంది, 12, 18, 24. ఇది ఏదైనా టేబుల్లో మ్యాచ్ అవుతున్నాయేమో చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో యాక్చువల్గా అయితే కనుక డైరెక్ట్ 6 టేబుల్లోనే మ్యాచ్ అవుతున్నాయి. 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 4 = 24. సో ఓకే, కెన్ యూ చెక్ దేర్? సో ఆబ్వియస్లీ ఇక్కడ 1, 2, 3, 4 అంటే ఇక్కడికి 5 ప్లేసే కదండి, 5th ప్లేస్. సో అంటే 6 × 5 30. సో ఇక్కడ +30 చేస్తాం. సో 68 + 30 అంటే 98. సో ఆప్షన్లో ఉందో లేదో చెక్ చేసుకున్నాం. సో ఆప్షన్ డి ఈజ్ ఫర్ ది 98. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. కరెంట్ కెన్ యూ చెక్ దే? ఓకే, సరిపోయిందండి. 2 × 3 × 4 × 5 × 1. ఓకే, ఇది కూడా ఒక టేబుల్ మెథడ్ అనమాట. సిరీస్లో ఈ టైప్ ఆఫ్ మెథడ్ కూడా ఉంటుందండి. ఓకేనండి, ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆ యొక్క అడిచిన నెంబర్ సిరీస్ని మనం నోట్ డౌన్ చేసుకుంటాం. సో ఆ తర్వాత దానికి ఎంత డిఫరెన్స్ ఉంది, సో నెంబర్కి కితనా డిఫరెన్స్, సో ఆ డిఫరెన్స్ని మనం ఆర్డర్లో వెళ్తాము. సో ఆ యొక్క డిఫరెన్స్ మనం నోట్ డౌన్ చేసుకున్న తర్వాత సో ఓకే, అది ఇలాంటివి ఉన్నప్పుడు సో పాత మెథడ్స్ కూడా మీరు కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. పాత మెథడ్స్ ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పడం జరిగింది, ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడాలి. సో ఓకే, ఇలా ఒక టేబుల్ ఆర్డర్ ఒకవేళ కనుక మీకు కనిపించినట్లయితే కనుక అది స్టార్టింగ్ ఏ నెంబర్ అయితే ఉందో మోస్ట్లీ ఆ టేబుల్ ఆర్డర్తోనే ఉంటుంది. సో ఒకవేళ ఇది ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో ఉందనుకుందాం అండి. సో డిసెండింగ్ ఆర్డర్లో కూడా కొన్ని ఉంటాయి. అంటే సో ఇక్కడ చోటా నెంబర్ వచ్చి ఇక్కడ బడా నెంబర్ వస్తుంది. అంటే ఇక్కడ స్మాల్ నెంబర్తో స్టార్ట్ అయ్యి ఇక్కడ బిగ్ నెంబర్తో ఉంటుంది. అంటే ఎండింగ్ అనేది స్మాల్ నెంబర్ ఉంటుంది, స్టార్టింగ్ అనేది బిగినింగ్ అనేది బిగ్ నెంబర్ ఉంటుంది. సో అప్పుడు ఇటు సైడ్ నుంచి కూడా
మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆ టేబుల్ మెథడ్ అనేది సో ఇలా కూడా ఉంటుంది. సో ఓకేనా, ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఆర్ యూ అండర్స్టాండ్ నౌ దేర్ మై ఫ్రెండ్స్? కెన్ యూ సీ ఫర్ దిస్ క్వశ్చన్? సో ఇది కూడా సేమ్ ఈజీ క్వశ్చన్, సేమ్ ఇందాక మాట్లాడుకున్న క్వశ్చన్ లాంటిదే. సో నైట్ డిఫరెన్స్, బట్ కెన్ యూ సీ దే 7, 9, 13, 25. సో దీన్ని ఇప్పుడు చూద్దామండి. 7, 9, 13, 25. ఓకే, ఇక్కడ ఎంత అనేది అది కనుక్కోమన్నాడు. సో ఓకే, సో దీనికి కూడా ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. ఓకేనండి, సో 7కి +2 చేస్తే 9 వస్తుంది. అంటే దీనికి డిఫరెన్స్ అనేది +2. సో 9, 13 అంటే 13లో నుంచి 9 అనేది మైనస్ వస్తే 4 వస్తుంది, అంటే +4. ఓకే, 25లో నుంచి నేను 13 అనేది తీస్తే నాకు అప్పుడు 12 వస్తుంది. సో ఓకే, అంతేనండి. కెన్ యూ చెక్ దే? సో ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న నెంబర్ అనేది నేను తెలుసుకోవాలి. సో హౌ టు దే? సో ఓకే, అప్పుడు నేను ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ నాకు 2 ఉంది, 4 ఉంది, 12 ఉంది. సో ఓకే, నాకు ఒక చిన్న ఐడియా అనమాట. సో 2, 4, 12 ఇందాక టేబుల్ మెథడ్ చూసారా, అక్కడ 6, 12, 18, 24 సో అట్లా వచ్చాయి. సో ఇక్కడ 2, 4, 12 వచ్చింది. కానీ ఇది 2 1 2, 2 2 4, బట్ 2 3 6 సో అవ్వట్లేదు. కానీ టేబుల్ మెథడ్లో ఇది ఇంటూ 2 చేస్తే వస్తుంది కదండి. 2 × 2 4. సో ఓకే, అలాగే ఇక్కడ నాకు 4 ఉంది, ఇంటూ 3. సో 3 4 12, 4 3 12 అవుతుంది. సో అదేవిధంగా సో ఇక్కడ ఆర్డర్ వెళ్ళింది 2 3. సో ఇక్కడ కూడా నేను ఇంటూ 4 అనేది చేశాను అనుకోండి. సో అప్పుడు ఎంత వస్తుంది? 4 2 8, 4 1 4. సో 48 వస్తుంది. సో అంటే ఓకే, ఇప్పుడు ఈ 25కి ఈ 48 అనేది నేను యాడ్ చేయొచ్చు కదండి. సో ఓకే, 25 + 48 73. సో 13 1 4 5 6 7 ఓకే 73 వచ్చింది. కెన్ యూ చెక్ దర్ ఆప్షన్? 71, 62, 73. సో ఓకే, ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఓకే, ఇందాక ప్లస్ చేసాము, కింద ఒకే టేబుల్లో మల్టిపుల్ చేసాము, బట్ ఇక్కడ మల్టిపుల్ టేబుల్స్. సో ఓకే, మల్టిపుల్ టేబుల్స్ తోటి మల్టిపుల్ చేసాము. ఇందాక సింగిల్ టేబుల్ మెథడ్, ఇది మల్టిపుల్ టేబుల్ మెథడ్. ఓకే, ఐ థింక్ ఆర్ యూ అండర్స్టాండ్ దేర్? లుక్ ఫార్వర్డ్ ఫ్రెండ్స్. కెన్ యూ సీ ఫర్ దిస్ క్వశ్చన్? 8, 7, 11, 12, 14, 17, 17 and 22nd. Find out for the displays of number. Okay, చూద్దామండి. ఇది 8, 7, 11, 12, 14, 17, 17, 22. How much? సో ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 8, 7, 11, 12. సో ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే బిగ్ నెంబర్ ఉంది, తర్వాత స్మాల్ అంటే ఇక్కడ ఇది హయ్యర్ వాల్యూ నెంబర్, ఇది లోవర్ వాల్యూ నెంబర్, తర్వాత లోవర్ వాల్యూ హయ్యర్ వాల్యూ, మళ్ళీ లోవర్ హయ్యర్. సో ఓకే, అది ఒక ప్యాటర్న్ కానీ ఒక మెథడాలజీ కానీ ఒక లీనియర్ ఫార్ములా అనేది లేదు. సో ఓకే, సో ఇలాంటి లీనియర్ ఫార్ములా లేనప్పుడు సో చూసారా ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్నమాట. సో నెంబర్కి మనం డిఫరెన్స్ చూడాలి. సో ఇక్కడ -1 అవుతుంది. సో అగైన్ ఇక్కడ మళ్ళీ ప్లస్ వాల్యూ వస్తుంది. సో ఓకే, ఇక్కడ ప్లస్ వాల్యూ వస్తుంది, అగైన్ ఇక్కడ చూస్తే మళ్ళీ ప్లస్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్ ఇప్పుడు మైనస్ వాల్యూ అనేది వచ్చింది. సో ఎప్పుడైతే మైనస్ వాల్యూస్ కానీ ఇటువంటివి వచ్చినప్పుడు సో అక్కడ డిఫరెన్స్ అనేది అప్లై చేయకూడదు. సో ఒక డిఫరెన్స్ అనేది అప్లై చేయాలి, కానీ సైడ్ బై సైడ్ నెంబర్ అనేది అప్లై చేయకూడదు. ఎప్పుడు కూడా మోస్ట్లీ మైనస్ నెంబర్ వచ్చినప్పుడు సో ఇంకో మెథడ్ అనేది చూస్ చేసుకోవడం బెస్ట్ అనమాట. సో ఓకే, సో ఇప్పుడు 8, 11 సో ఎలా చూద్దాం.
+3 చేస్తే నాకు 11 వస్తుంది. ఓకే, దీనికి 14 చూద్దాం. ఇక్కడ కూడా నాకు +3 చేస్తే సరిపోతుంది. సో అలాగే ఈ 7కి 12కి చూద్దాం. ఓకే, ఇది నాకు 5 కదండి. 12 - 7 అంటే 5 + 5, 7కి +5 చేస్తే 12 వచ్చింది. సో ఓకే, ఈ 12కి ఇంకో 5 యాడ్ చేస్తే 17 వస్తుంది. ఈ 17కి ఇంకొక 5 యాడ్ చేస్తే 22 వచ్చింది. ఈ 17కి +5 యాడ్ చేస్తే 22 వచ్చింది. సో అలాగే పైన కూడా వెళ్దామండి. సో ఓకే, ఈ 14కి +3 యాడ్ చేస్తే 17. సో ఓకే, సో మళ్ళీ +3. ఎందుకు? స్టార్టింగ్ నుంచి కూడా మనం ఒకే వాల్యూ అనేది యాడ్ చేసుకుంటూ వచ్చాం. సో ఓకే, ఒకే వాల్యూ అన్నది మనం యాడ్ చేసుకుంటూ వచ్చాం. +3 +3 +3 కింద చూస్తే +5 +5 +5 అనేది యాడ్ చేసుకుంటూ వచ్చాం. మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ ప్లేస్ వాల్యూ అంటే. సో +3 యాడ్ చేస్తే సరిపోద్ది. 17 + 3 20. కెన్ యూ చెక్ ఆన్ దర్ ఆప్షన్స్? సో ఓకే, 27 అయ్యి 20 అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంక ఇప్పుడు అర్థమైంది కదండి. సో మనం సిరీస్లో ఉన్నప్పుడు నెంబర్కి ఫస్ట్ డిఫరెన్స్ చూసుకోవాలి. సో ఫస్ట్ మెథడ్ ఈస్ ఫర్ ది డిఫరెన్స్. సో డిఫరెన్స్ చెక్ చేసుకున్న తర్వాతే అది ఏంటి, సో అది ఏ మెథడ్లోకి వెళ్తుంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, హౌ టు క్యాలిక్యులేట్ దే. సో హౌ మచ్ డిఫరెన్స్ ఆన్ దే బోత్ వాల్యూస్. సో అది పాజిటివా నెగిటివా అది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, ఐ థింక్ ఆర్ యూ అండర్స్టాండ్ దే? ఈజీ. కెన్ యూ ఫార్వర్డ్ లుక్? ఓకే మై ఫ్రెండ్స్, కెన్ యూ సీ ఫర్ దిస్ క్వశ్చన్? ఇది సిరీస్లోకి వచ్చేటప్పటికల్లా ఆల్ఫాబెట్లోకి వెళ్తుంది. ఆల్ఫాబెట్ అండర్లోకి ఈ మెథడ్ అనేది వస్తుందన్నమాట. సో ఓకే, సో ఈ ఆల్ఫాబెట్ మెథడ్స్ వచ్చేటప్పటికల్లా ఇందులో కూడా మళ్ళీ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే కనుక ప్యాటర్న్ చెకింగ్ మెథడ్. సో ఓకే, రెండోది ఏంటంటే కనుక కౌంటింగ్ మెథడ్. ఆర్ స్టెప్స్. ఇవన్నీ కూడా కొంతమంది మెథడ్స్ అంటారు, లేదా స్టెప్స్ అని కూడా అనొచ్చు. మనం దీన్ని స్టెప్స్ కింద తీసుకుందాం. సో ఓకే, ప్యాటర్న్ చెకింగ్, కౌంటింగ్ స్టెప్స్, నెక్స్ట్ డివైడింగ్ మెథడ్. సో ఇది డివైడింగ్ స్టెప్ కింద తీసుకుందాం. సో ఓకే, ప్యాటర్న్, కౌంటింగ్, డివైడింగ్. సో ఓకే, ఈ 3 మెథడ్స్ని అంటే ఈ 3 యొక్క స్టెప్స్ని మనం బేస్ చేసుకుంటూ, సో ఇందులో ఉన్న ఆల్ఫాబెట్లో ఉన్నటువంటి ఈ యొక్క స్టెప్స్ని ఫాలో అవుతూ మనం దిస్ టైప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆర్ క్యాలిక్యులేట్ ఫర్ ది విచ్ పొజిషన్ ఆఫ్ ది విచ్ లెటర్. సో ఓకే, ఏ పొజిషన్లో ఏ లెటర్ ఉందని చెప్పేసి ఈ 3 స్టెప్స్ని బేస్ చేసుకుని మనం వెళ్తాం అనమాట. సో ఓకే, క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ యొక్క సమ్ తీసుకుందామండి. సో A-C AA-B-C AA-BBC అని ఇచ్చాడు. సో ఓకే, ఈ యొక్క బ్లాంక్స్ని మనం ఫిల్ చేయమన్నాడు. సో అంతే కదండి. సో మనం ఏం మాట్లాడుకున్నాం? ఒకటి చెకింగ్, నెక్స్ట్ అండ్ దట్ మీన్స్ ప్యాటర్న్ చెకింగ్, నెక్స్ట్ రెండోది ఏంటండి? సో డివైడింగ్ మెథడ్, ఇంకోటి సబ్సిక్వెంట్ మెథడ్. సో ఈ 3 మెథడ్స్ మనం ఫాలో అవుతూ వెళ్ళాలి. సో ఇప్పుడు చూసారా, ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి ఫస్ట్ కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఉన్నాయి. సో 18ని కూడా మొత్తం ఈక్వల్గా డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఒక్కో మెథడ్కి ఒక్కోలా ఉంటుంది. మోస్ట్లీ అక్కడ ఎన్ని వర్డ్స్ అయితే ఉన్నాయో దాన్ని ఈక్వల్గా డివైడ్ చేసుకోవాలి మొత్తాన్ని. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో దేనికైనా ఒక ప్యాటర్న్ కూడా ఉంటుంది. సో ఆ ప్యాటర్న్ మనం చెక్ చేసుకోవాలి.
ఫస్ట్ అబ్జర్వ్ ది ప్యాటర్న్ చెకింగ్. ఓకే, ఆ తర్వాత డివైడింగ్. సో ఈ రెండు చూస్తే చాలు. సో ఇక్కడ ఏ డాష్ సి ఉంది, తర్వాత డబల్ ఏ డాష్ బి డబల్ సి, మళ్ళీ ఇక్కడ మళ్ళీ డాష్ వచ్చి డబల్ ఏ త్రిబుల్ బి వచ్చింది. అంటే ఒకటేమో సింగిల్ డిజిట్లో ఉంది, ఇంకోటేమో డబుల్ డిజిట్లో ఉంది, ఇంకోటేమో త్రిబుల్ డిజిట్లో ఉంది. సో ఆ విధంగానే మనం డివైడ్ చేసుకోవాలి. సో ఓకే, సో ఎప్పుడు కూడా ఏ బి సి, సో ఓకే, ఈ మూడు ఉన్నప్పుడు కూడా ఈ మూడు ఆర్డర్ని తీసుకోవాలి. ఒక్కోసారి ఏ బి సి డి కూడా వస్తుంది. సో ఈ రావచ్చు, ఎఫ్ రావచ్చు. సో ఆ యొక్క లెటర్స్ ప్రతి దాన్ని చెక్ చేసుకుని ఆ మెథడ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఓకేనా, ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏ సి ఉంది, విచ్ లెటర్ ఈజ్ మిస్సింగ్? సో బి అనేది మిస్ అవుతుంది. సో బి డబల్ ఏ డాష్ బి డబల్ సి, అంటే ఇక్కడ డబల్ బి అనేది ఉంటుంది. సో బి అనేది ఇక్కడ మిస్ అయింది. సో ఓకేనా, ఇక్కడ డాష్ డబల్ ఏ త్రిబుల్ బి మళ్ళీ డాష్ త్రిబుల్ సి, అంటే ఇక్కడ ఆల్రెడీ చూసాం సింగిల్ డబల్ త్రిబుల్, అంటే ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఏ వస్తుంది, ఇక్కడ సి వస్తుంది. అప్పుడు సరిపోతుంది కదండి. ఏబిసి డబల్ ఏ డబుల్ బి డబల్ సి, త్రిబుల్ ఏ త్రిబుల్ బి త్రిబుల్ సి. సో ఓకే, ఈ విధంగా చెకింగ్ ఫస్ట్. ఓకే, చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా వెళ్ళాలి. ఓకే మై ఫ్రెండ్స్, కెన్ యూ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్? ఓకే, బి సి ఏ డాష్ బి డాష్ డబల్ ఏ బి డాష్ బిసి డాష్ ఏ డాష్ సిఏఏ. సో ఓకే, ఇప్పుడు ఇందాక సో ఇదే ఆల్ఫాబెట్లో క్వశ్చన్ మనం చూసాం. సో దేనికైనా సరే ఫస్ట్ మనం కౌంట్ చేసుకోవాలి. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో మొత్తం 16 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో ఓకే, 16 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అంటే బై 4 చేసుకోవచ్చు. సో ఓకే, కానీ సో బై 4 చేసే ముందు సో ఆ యొక్క ప్యాటర్న్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇందాక దానికి ఏ ప్యాటర్న్ అయితే చెక్ చేసామో దీనికి కూడా అటువంటి ప్యాటర్న్ చెక్ చేయాలి. సో ఇక్కడ చూసారు బిసిఏ డాష్ వచ్చింది, మళ్ళీ బి డాష్ ఏ వచ్చింది. సో ఇక్కడ డబల్ ఏ అనేది రిపీట్ అయింది, ఇక్కడ కూడా డబల్ ఏ. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ బీసీ రిపీట్ అయింది, ఇక్కడ బిసి అనేది రిపీట్ అయింది. సో అంటే చూడండి బిసిఏ. సో ఇప్పుడు 4 కింద డివైడ్ చేద్దాం. సో ఓకే, 4 కింద డివైడ్ చేశాను. ఎందుకు? 16 ఉన్నాయి టోటల్ నాకు, దాన్ని నేను బై 4 చేసుకొని సో ఈక్వల్గా డివైడ్ చేయాలి కనుక అప్పుడు నాకు 4 కింద వచ్చాయి. సో ఓకే, 4గా డివైడ్ చేశాను. సో బిసి కనుక చూస్తే లాస్ట్ డబల్ ఏ అంటే ఇక్కడ కూడా ఏ వస్తుంది. సో ఇక్కడ బీసీ సో ఇక్కడ కూడా సి అనేది వస్తుంది. సో ఓకే, ఇక్కడ ఆబ్వియస్లీ డబల్ ఏ ఇక్కడ కూడా డబల్ ఏ అనేది వస్తుంది. సో సికి ఫస్ట్ లెటర్ చూసారా, అన్నిటికీ కామన్ బి. సో బి అనేది వచ్చింది. టోటల్ ఏంటండి ACAB. సో ఓకే, ఐ థింక్ ఆర్ యూ అండర్స్టాండ్ ఫర్ దిస్ క్వశ్చన్? ఓకే, సో ఫస్ట్ ఏం చేసాము, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకున్నాము, దాన్ని బై చేసి ఈక్వల్గా చేసుకున్నాము, దాంతో పాటుగా ఏ ప్యాటర్న్లో ఫామ్ అయ్యింది అనేది కూడా చెక్ చేసుకున్నాము. సో ఓకే, ఐ థింక్ ఆర్ యూ అండర్స్టాండ్ దేర్? లుక్ ఆన్ ఫార్వర్డ్. My friends, can you observe this question? So okay, dash BC dash CA dash ABA dash C dash A. So okay, ఈ మెథడ్ అనేది చూద్దాం. సో ఇందాక దాకా మనం తీసుకున్న ప్రతి దాంట్లో కూడా ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ప్రతిదీ కూడా ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వదు. సో ప్యాటర్న్ సంబంధించి 2 కేటగిరీస్లోనూ మనం ఆల్రెడీ ఇందాక చూస్తాం. సో ఇంకోటి చూసేటప్పటికల్లా సో కెనాట్ ఫాలో ది ప్యాటర్న్ బట్ కోడింగ్ ఫాలోయింగ్. సో కోడింగ్ ఫాలోయింగ్ అంటే సో ఏబిసి ఉందనుకోండి, 3 కేటగిరీ, ABCD 4 కేటగిరీస్. సో అంటే దీన్ని ఆ విధంగా పిలుస్తారు. ఓకేనా,
మనం డివైడ్ చేసుకున్నప్పుడు ఈ 3 టర్మ్స్ ఉన్నాయా లేదా, డివైడ్ చేసుకున్నప్పుడు ఈ 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయా లేవా, అంటే ఈ 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయా లేదా, ఈ 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయా లేదా. సో ఆ విధంగా చెకింగ్ మెథడ్ కూడా ఒకటి ఉంటుందండి. సో ప్యాటర్న్ ఒకటే కానప్పుడు. సో ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక, సో ఇవి ప్రతిసారి కూడా లైన్గా ఉండవు. సో ఒకటి పొజిషన్స్ చేంజ్ అవుతూ కూడా ఉంటాయి. సో ఓకే, పొజిషన్ చేంజింగ్ మెథడ్స్ కూడా ఉంటాయండి. సో ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బీసీ అనేది డబుల్ ఆల్ఫాబెట్, సిఏ డబుల్ ఆల్ఫాబెట్, సిఏ డబుల్ ఆల్ఫాబెట్, సిఏ అనేది రిపీట్ అయింది. సో ఓకే, ఫస్ట్ మనం ఎప్పుడు కూడా కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఓకే, ఇన్ని వచ్చాయి, 15 వచ్చాయి కదా. సో దీన్ని నేను 3 టైమ్స్ చేసుకుంటే 5 వస్తాయిగా. సో అప్పుడు నాకు ఈక్వల్ అవుతుందిగా. సో ఓకే, అంటే నేను 3గా డివైడ్ చేస్తాను. సరిపోయిందండి. 15 వచ్చే బై 3 ఈక్వల్స్ టు 5. ఓకే, 3 5 are 15. ఓకే, 5 into 3 15. సో ఇప్పుడు నేను చెక్ చేసుకుంటే ఇక్కడ ఏ అనే లెటర్ లేదు, ఏ, బి లేదు, బి, సి లేదు, సి, బి, బి. సో ఓకే, ఆప్షన్స్లో ఉందో చూద్దాం. ఏబిసిబిబి, ఏబిసిబిబి, ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్తే కరెక్ట్ ఆన్సర్. సో ఓకే, ఇప్పుడు అర్థమైంది కదండి. సో ఒక్కోటి ప్యాటర్న్ ఉంటుంది, ఒక్కో దానికి ప్యాటర్న్ ఉండదు. సో లాజిక్ అనేది ఎలాగంటే ఆల్ఫాబెట్ కోడింగ్ మెథడ్ అనేది ఫాలో అవుతుంది. సో ఆర్డరింగ్ కోడింగ్ మెథడ్ అంటారు దీన్ని. సో మామూలుగా ఆల్ఫాబెట్స్ చూసారు ఏబిసిడి టు జెడ్. సో ఇది కూడా అంతే అనమాట. ఒకవేళ యాడ్ అయింది అనుకోండి ఇందులో, అది కూడా ఎఫ్ ఒకవేళ యాడ్ అవుతే అది కూడా. సో ఈ మెథడ్స్లో ఏంటంటే మోస్ట్లీ స్మాల్ ఈ స్మాల్ ఎఫ్ అని చెప్పాలి. సో అవి కూడా యాడ్ అవుతాయి బాగా పెద్ద పెద్ద సమ్స్ వాటిలో. మోస్ట్లీ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ప్రతి మెథడ్ కూడా ఈజియెస్ట్ మెథడ్. సో ఓకే, ఐ థింక్ ఆల్ ఆర్ యూ అండర్స్టాండ్. ఓకే, ఇందులో ఉన్న ప్రతి మెథడ్ని కూడా ప్యాటర్న్స్ అండ్ లాజిక్స్ క్లియర్గా మనం చెప్పుకున్నాము ఇన్ ఈజీ వే, ఇన్ సింపుల్ వే. ఓకే మై ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం రిమైనింగ్ సిరీస్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని మనం చెక్ చేసి చూసాము. ఓకే, ఇదే వెర్షన్లో సో ఇదే టైప్లో ఉంటాయి తప్ప కొత్తగా అంటూ వేరే సమ్స్ ఏమి ఇంట్రడ్యూస్ అవ్వు. సో ఓకే, నార్మల్ ఆల్ఫాబెట్స్లో కూడా అందులో ఏ మెథడ్స్ అనేవి ఫాలో అవ్వాలి, సో ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఐ థింక్ వీఆర్ ఆల్సో అండర్స్టాండ్ ఫర్ ది ఇన్ ఈజీ వే. So that too, can you interested on for these videos, please subscribe for this academy, this Surya Technique Academy always with you. Okay, please do subscribe this academy and then share your friends and family members, that many of the members will benefit it there. Okay, and then like this video. You can interested on these videos, please share your friends and subscribe this academy. So please do support for this academy. So okay, ఈ యొక్క జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఇప్పుడు దాకా ప్రతిదీ కూడా ర్యాంకింగ్ అండ్ కంపారిజన్, కాంప్రహెన్సివ్ టెక్నిక్స్ అండ్ దెన్ ఆల్సో నార్మల్ బ్లడ్ రిలేషన్స్, అర్థమెటికల్ రీజనింగ్, నెంబర్ సిరీస్ అన్నీ కూడా చెప్పుకున్నాము. కెన్ యూ చెక్ ఆన్ ఫర్ ది అవర్ వీడియో సెక్షన్స్ ఆర్ ప్లేలిస్ట్ సెక్షన్స్ ఆర్ ఎనీ దే ఇన్ సబ్జెక్ట్ వైజ్ అండ్ నార్మల్ మాక్ టెస్ట్ వైజ్ ఆల్సో దే. సో ఓకే, మీ యొక్క సపోర్ట్ ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ దెన్ వీ వాంట్ in support forever. Okay, thanks for this opportunity. Please to like for these videos and share your friends and family members. Jai Bharat, Jai Hind.